ఏలూరు అంగన్వాడీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో అంగన్వాడీలు బయలుదేరారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపాన్ని దాల్చింది. రోడ్లపై బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. అనేక రోజులుగా మనం ప్రభుత్వంతో పోరాడుతున్నాం. మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ అనేక సమస్యలతో సతమతమవుతున్నాము. కూడా మనం అనేక సార్లు అధికారులకి విత్తపత్రాలు ఇచ్చాము. మా సమస్యలు ఏంటి, పరిష్కారం చేయండి అని చెప్పేసి అనేక మార్లు అడిగాము. అడిగినప్పుడు అంగన్వాడీ ఐక్యత
అంగన్వాడీలు గత 23 రోజులుగా తీవ్రమైనటువంటి ఆందోళనతో పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి సమస్యలు అడుగుతున్నారు. ఒకటి, పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతాలు కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని. రెండో వైపున ఈరోజు వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని. మూడోది, ఈరోజు మినీ అంగన్వాడీలన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయాలి వాటన్నిటినీ కూడా అని. ఈ 3 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలని ప్రభుత్వం తాత్సారం చేస్తూ వాటిని పరిష్కారం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా చెప్పారు, అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను అండగా ఉంటాను, మీతో పాటుగా ఏంటంటే మేము ఇచ్చేస్తాం, తెలంగాణ కన్నా ఎక్కువగా ఏంటంటే మేము జీతాలు పెంచుతామన్నారు. కానీ మేము ఈరోజు అడుగుతున్నాం, 26,000 కనీసంగా ఈ 4.5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ విధానాల వలన, కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ధరలు పెరిగినాయి. రెండోది, మీరు అందరికీ కూడా నవరత్నాలు అమలు జరుపుతామని చెప్తున్నారు. కానీ అంగన్వాడీ అని అంటే చాలు, వాళ్ళకి ఈరోజు వృద్ధాప్య పెన్షన్ లేదు, వితంతు పెన్షన్ లేవు, ఏ పెన్షన్లు వాళ్ళకి వర్తించట్ల అమ్మఒడితో సహా. అంటే ఈరోజు అంగన్వాడీలకు వచ్చే వేతనం ఎంత, వాళ్ళ బతుకులేమిటి? ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి అద్దెలు కట్టలేక పోషణకు కావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు ఎదురుపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు చెప్తున్నటువంటి పద్ధతిలో ఎక్కడైనా కానీ నూతన సంవత్సరంలో మంచి శుభాకాంక్షలు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున కలెక్టర్ల ద్వారా 5వ తారీఖు లోపు విధుల్లో జాయిన్ అవ్వకపోతే 1,00,000 మంది అంగన్వాడీ కార్మికులు తీసేస్తానంటున్నాడు. నేను ఒకటే చెప్పదలిచా, అయ్యా పక్కన గతంలో జయలలిత గారు అట్లాగే ఎన్జిఓలను తీసేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయ మొట్టి నువ్వెవడు రా తీయడానికి, రాజ్యాంగ హక్కు వాళ్ళకి సమ్మె చేయటం, దాని ప్రకారం వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోమంటే తీసుకోవాల్సి వచ్చింది. మీరు ఇటువంటి పిచ్చేషాలు మాత్రం వేయొద్దు. ఇప్పుడు కనీసంగా వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికల్ని తక్షణం పరిష్కరించండి. పరిష్కరించకపోతే మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్లు, అందరూ రాజకీయ పార్టీలు రంగంలో దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక వీధి పోరాటాలాగా సాగుతాయి. ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదకరం అనేటటువంటిది కూడా హెచ్చరిస్తూ మీరు 5వ తారీఖు దాన్ని ఉపసంహరించుకోండి, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించండి, వాళ్ళని గౌరవప్రదంగా ఉద్యోగాల్లోకి ఆహ్వానించండి అని ఈ సందర్భంగా చెప్తాను.